బాలు, మీనా అయితే గుడికి వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. అదే టైంలో సంజయ్‌ని, మౌనికనైతే వాళ్ళ అమ్మ గుడికి తీసుకొని వస్తూ ఉంటుంది. "మీ ఇద్దరు ప్రదక్షిణలు చేయండి" అనైతే అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. ఆ మాటలకి "ప్రదక్షిణలు నా వల్ల కాదు. మీ ఇద్దరు చేసుకోండి. నేను అలాంటివేమి చేయను" అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు సంజయ్. అలా అనేసరికి మౌనిక వాళ్ళ అత్తయ్య అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా ప్రదక్షిణలు చేస్తున్న మౌనికని చూసి బాలును, మీనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. "అన్నయ్య" అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది మౌనిక. ఇక మౌనిక అయితే చాలా హ్యాపీగా అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అన్నయ్య దగ్గరికి రాగానే మౌనికతో అయితే మీనా ఇలా అంటూ ఉంటుంది. నిన్ను బానే చూసుకుంటున్నారా? వాళ్ళేమైనా అంటున్నారా? ఏదైనా ఉంటే చెప్పు మౌనిక అనేతో అంటూ ఉంటుంది మీనా. అలా అనేసరికి మౌనిక ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే "ఏం పర్లేదమ్మా చెప్పు నేనున్నాను కదా! నేను చూసుకుంటాను చెప్పు" అనైతే బాలు అంటూ ఉంటాడు. ఆ మాటలకి "నీ మీద పంతంతో నా జీవితం నాశనం చేశాడని చెప్తే నువ్వు వాడిని చంపేస్తావన్నయ్య. నీ జీవితం నాశనం చేయడం నాకిష్టం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఒక్కదాయే ప్రదక్షిణలు చేసరికి అదేది అని అడుగుతూ ఉంటాడు. వెనక్కి ముడుపు కట్టమని పంపించాను అని వాళ్ళ అమ్మ అనేస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే మీనా చేతికి గాజులు వేస్తూ ఉంటాడు. అది చూసి మౌనిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే మౌనికనైతే వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంటాడు. ఇక బాలును, మీనా అయితే మౌనికతో మాట్లాడుతూ ఉంటారు. ఇక సంజయ్ అయితే అటుకాసిగా చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇది వీళ్ళ అన్నయ్యని కలిసిందా? కలిసి ఏం చెప్తుంది అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు సంజయ్.